వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్న గ్రంథాలయంలో తిష్టవేసిన సమస్యలు పోటీ పరీక్ష అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి. 10 సంవత్సరాలలో 2 సార్లు అభివృద్ధి శిలాఫలకాలు వేసి మంత్రులు ప్రారంభించినా కూడా సమస్యలు మాత్రం తీరలేదు. ప్రస్తుతమున్న ప్రభుత్వం పోటీ పరీక్షలు ప్రకటించడంతో చేసేది ఏమీ లేక పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగ అభ్యర్థులు విరాళాలు సేకరించి ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసుకుని గ్రంథాలయంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్న ఏకైక గ్రంథాలయంకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభ్యర్థులతో పాటు తాండూర్, బషీరాబాద్, పెద్దముల్ నిరుద్యోగ యువకులు సుమారు రోజుకు గ్రంథాలయానికి 50 మంది నుంచి 120 మంది వరకు పాఠకులు వస్తూ ఉంటారు. పాఠకులకు తగ్గట్లు గ్రంథాలయంలో కనీస వసతులు కూడా లేవు. ఇరుకు గదులలో 10 నుంచి 20 మంది వరకు కూర్చునే వసతి ఉంది. లైట్లు, ఫ్యాన్లు కూడా లేని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో గ్రంథాలయ పునర్నిర్మాణం కోసం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ శాఖ కింద 135 లక్షల రూపాయల నుంచి అభివృద్ధి పనులకు శిలాఫలకం వేశారు. అయినా కూడా ఏమాత్రం పనులు సాగలేవు. ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా ప్రభుత్వం పోటీ పరీక్షలు రాయడంతో గ్రంథాలయానికి పోటీదారులు, నిరుద్యోగులు, పాఠకులు రావడం ఎక్కువైంది. దీంతో కనీస వసతులు కరువై యువతలకు కనీసమైన మరుగుదొడ్లు, నీటి వసతి, మూత్రశాలలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇక చేసేది ఏమీ లేక మంచి పని కోసం మనం అభిప్రాయం అంటూ డీఎస్పీ మరియు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఏకమై విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. వ్యక్తిగా 250 రూపాయలు పోగు చేసుకుని ప్రస్తుతం ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమస్యను కొందరు అభ్యర్థులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు దగ్గరికి వెళ్లి అభ్యర్థించారు. దీంతో సోదరుడు తన వంతు సహాయంగా 20,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఒక్కొక్కరు ఇచ్చేసి ఎవరికైనా ఒకరికి ఇచ్చి. నా పేరు కృష్ణవేణి, నేను సాయిపూర్ నుండి వస్తున్నాను. ఇక్కడ గత 1 మంత్ నుండి లైబ్రరీకి వస్తున్నాను. కొద్దిగా లేట్ రావడం, లైట్ వచ్చామంటే అయిపోయి చైర్స్ దొరకట్లేవు, ఫ్యాన్స్ కూడా సరిగా ఉండట్లేవు, ప్యాడ్స్ సరిగా లేవు, టాయిలెట్ ఫెసిలిటీ లేదు. దానికోసం ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము. మేము ఎక్కువసేపు చదువుదామన్నా కూడా టాయిలెట్స్, వాష్రూమ్స్ లేని కారణంగా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అది కొంచెం ప్రభుత్వం గమనించి తొందరగా ఆ ఫెసిలిటీస్ని కల్పించాలని కోరుకుంటున్నాను. నేను గ్రూప్స్ కోసం చదువుతున్నా, 1 ఇయర్ నుంచి చదువుతున్నా. స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్లో చదివేటప్పుడు నేను లోపల కోసం చదివేటాను. అప్పుడు సాయంత్రం వర్షం పడే సమయంలో పైనుంచి ఒక రాయి పడ్డది. ఈ నివేదికను ముందే మేము తీసుకువెళ్ళినాం. ఎమ్మెల్యే గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సార్ని కూడా అడిగినాం. అప్పుడు ఈ టైమింగ్ కూడా లేకుండా ఇక్కడ మార్నింగ్ టైమింగ్ ఉండే మాకు సమయం సరిపోకొచ్చింది. అంటే అప్పుడు రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఉన్న లైబ్రరీ ఇన్ఛార్జ్ సార్ కృష్ణప్ప సార్ కూడా మాకు అనుకూలంగా స్పందించి టైం ఇస్తున్నారు ఇప్పుడు. కానీ ఈ బిల్డింగ్ ఓపెన్ చేసి, కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసి 1 ఇయర్ అవుతుంది. కానీ లోపల కనీస అవసరాలు కూడా లేవు. ఇక్కడ చాలా అవసరమైనది ఏంటంటే టాయిలెట్స్లో, మహిళలకు టాయిలెట్స్లో. మేము అబ్బాయిలు అయితే ఇక్కడ బయటికి వెళ్తున్నాం, కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు, అర్థం చేసుకోబోతున్నారు, అర్థం చదువుతున్నారు. ఒకసారి వాళ్ళు వస్తే సాయంత్రం ఇంటికి పోతున్నారు, కానీ వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఇది అర్థం చేసుకుని మేము ఒకసారి స్థానికంగా ఎమ్మెల్యే సార్ కూడా నివేదిక ఇచ్చినాము. ఈరోజు కూడా వెళ్ళి శ్రీనివాస్ రెడ్డి సార్ని కూడా కలిసినాము. ప్రభుత్వం తొందరగా ఆలోచించి మాకు కావాల్సిన కనీస అవసరాలు కల్పించగలరని, ముఖ్యంగా టాయిలెట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, మాకు ప్యాడ్లు కూడా లేకుండా అందుబాటులో చదవడానికి మేము రిక్వెస్ట్ చేస్తే వికారాబాద్ డిస్టిక్ నుంచి ప్యాడ్లు కూడా తెప్పించడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, టెట్ వాళ్ళు చదివేటోళ్ళు ప్లేస్ లేకపోతే ఇక్కడ ఎండలో కూడా కూర్చొని చదువుతున్నాం. ఈ మా నివేదికను అర్థం చేసుకుని తొందరగా ప్రభుత్వము ఆలోచించి మాకు సరైన న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాం. నా పేరు కృష్ణ, నాది తాండూరు లోకల్. నేను ఈ లైబ్రరీకి గత 1 ఇయర్ నుంచి వస్తున్నాను. అయితే ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఒక 25 నుంచి 30 మంది వరకు ఉంది. దాంతోపాటు లేడీస్కి టాయిలెట్స్ ఇబ్బంది ఉంది. దాంతోపాటు ఈ పాత బిల్డింగ్ 1955లో కట్టింది. దాని తర్వాత వెనకనున్న బిల్డింగ్ 13 ఇయర్స్ బ్యాక్ కట్టింది. అది కూడా కాంట్రాక్టర్ సగం పూర్తి చేసి 80% పూర్తి చేసి 80% చేయలేదు. అందులో లైట్స్, ఫ్యాన్స్, కరెంటు, కిటికీలు, తర్వాత డోర్స్ లేవన్న. దాంతోపాటు వెనకాల బోర్ కూడా కొంచెం ఖరాబే ఉంది. దాంతోపాటు ఏమైందంటే ఇక్కడ వచ్చే వరకు ఇప్పుడు వరుస నోటిఫికేషన్ వచ్చడంతో
విద్యార్థుల సంఖ్య పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి, టౌన్లో ఉన్న ప్రాంతాల 36 వార్డుల నుంచి వస్తున్నాయి. దానికి మేము ఏం చేసినామంటే ఇక మాకు చదవడానికి సమయం లేదు కాబట్టి మేము వాళ్ళకి ఇలా అడగకుండా ఆలోచన చేసినాం. మేము తలా ఒక 250 రూపీస్ కలెక్ట్ చేసుకుని ఒక 10,000 చేసుకున్నాము. దాంతోపాటు ఈరోజు మార్నింగ్ బుయ్యాని శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి అడిగినాము, అన్న మాకు ఇట్లా పరిస్థితి ఇట్లా ఉన్నట్టు మాకు 20,000 కావాలంటే అన్న అడగగానే ఆర్థిక సాయం చేసిండు. దాంతో ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేసిన వెనకాల బోర్ కూడా వర్క్ నడుస్తుంది. దాంతోపాటు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కూలిపోతే మాకు చదువుకోవడానికి ప్రస్తుతం ఒక లోకల్ బిల్డింగ్ కట్టేసి తర్వాత ఈ బిల్డింగ్ కట్టించి నడిచిపోతుంది. ప్రస్తుతానికైతే మేము ఆ విధంగా డిసైడ్ అవుతున్నాం. ఇక్కడ వేరే విలేజ్ వచ్చే వారికి తినడానికి దానికి అమ్మాయి చెప్పినట్టుగా అట్లా ఇబ్బంది అవుతుంది. ఎంతమంది వస్తుంటారు రీడింగ్? డైలీ రీడర్స్ వచ్చి పేపర్ రీడర్స్ వచ్చేసి ఒక 50 మంది వస్తుంటారు. ఇక బుక్స్ కోసం ఒక 50 మంది వస్తుంటారు. ఇక జనరల్ చదువుకోవడానికి గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, టెట్, తర్వాత ఇంకా సివిల్స్ కూడా ఈపీఎస్ ప్రిపేర్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కలిసి ఒక 100 మంది వరకు వస్తున్నారు. ఇక నెక్స్ట్ తాండూరు, యాలాలు, పెద్దెమ్మలు ఇట్లా వచ్చి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ విలేజ్లో ఉన్నాయి పెద్దెమ్మలు, తాండూరు, బసిరాలు ఉన్నాయి కానీ కాకపోతే అక్కడ టైమింగ్స్ లేవు. ఇక్కడ మేము టైమింగ్స్ సార్తో రిక్వెస్ట్ చేసి ఇక మేము మార్నింగ్ టైమింగ్ ఈవెంట్ టైం మాకు చదువుకోవడానికి అనుకూలంగా పెట్టుకున్నాం. కాబట్టి కొంచెం గవర్నమెంట్ దృష్టి సారించి మా సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.